గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన అనుభవంతో 6వ వార్డును పట్టణంలోనే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల అరుణ బాలనర్సయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైతం చేర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. 6వ వార్డు ప్రజల అమూల్యమైన ఓట్లు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థితో ఎస్ఎస్సీ న్యూస్ ఛానల్ ప్రతినిధి సలీం ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల నగరం ముగినప్పటి నుంచి సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో వివిధ వార్డుల్లో ప్రచారం హోరెత్తిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 6వ వార్డుకు సంబంధించినటువంటి ముత్యాల అరుణ బాలనర్సయ్య ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, మరి ప్రజలు ఎలా వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం 6వ వార్డులో ఏ విధంగా కొనసాగుతుంది చెప్పండి. చేర్యాల పట్టణంలో ఎస్సీ మహిళా రిజర్వ్ అయిన తదుపరి గౌరవ శాసనసభ్యులు పల్లారాజేశ్వరరెడ్డి గారు మమ్మలను ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయమని చెప్పినప్పుడు వారి సూచన మేరకు అంగీకారం తెలిపి 6వ వార్డుగా మేము ఎన్నుకోవడం జరిగింది. 6వ వార్డు ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం, గతంలో అరుణ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించి శివారు పల్లెలు ఎప్పుడు కూడా వెనుకబడిపోతున్నాయి. గత 50-60 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోకపోతే అక్కడ ఆ పల్లెల్ని నేను ప్రత్యేక దృష్టి తీసుకొని సీసీ రోడ్లు వేయడంలో కానీ డ్రైనేజ్ నిర్మాణంలో కానీ మా వంతు పాత్రను కృషి చేశాము. ఆ కాన్ఫిడెన్స్ తోటే అక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. పోటీ చేయడానికి చాలా విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఇవాళ బండేపల్లి నుంచి ముస్తే రోడ్డు కాలిబాటతో నడిచే క్రమాన్ని నేను గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా గౌరవ శాసనసభ్య గారి ప్రోత్సాహంతో ఆ రోడ్డు పూర్తిగా మన పీరియడ్లో డాంబర్ రోడ్గా మార్చడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నా. అంతేకాకుండా పల్లెలు వాళ్ళు వ్యవసాయ బావులు పోవడానికి బండపల్లె కావచ్చు, లేదా గడితోట్లు కావచ్చు, కల్వర్ట్ కావచ్చు, ఇంకేదైనా ఏది అడ్డం వచ్చినా వాటిని పటిష్టంగా నిర్మించి ప్రజలకు ఒక మంచి రహదారిని ఏర్పడి చేసే క్రమంలో నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. ఓకే సార్, హోరాహోరీగా ఒక సుమారు 6 మంది అభ్యర్థులు మీ వార్డులో పోటీ చేస్తున్నారు. మరి వారిని ఎలా ఎదుర్కొనేటువంటి పరిస్థితి? ఎంతమంది పోటీ చేసినాను నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి మాత్రమే మా ఎజెండా. మేము ఎలాంటి ఆర్మరికలు లేకుండా, ఎవరికి కూడా కరప్షన్ లేకుండా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధపడ్డాం. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం లేకుండా, రూపాయి లంచం తీసుకోకుండా చేసిన క్రమం ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్ హయాంలో మీరు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి మీరు చెప్తున్నారు. మరి వాటికి సంబంధించినటువంటి ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆ సమయంలో, మరి ఇప్పుడు రాబో కాలంలో కూడా ఎలాంటి అభివృద్ధి అక్కడ జరగబోతుందో చెప్పండి. చేర్యాల సర్పంచ్గా అరుణ గారు ఉన్న సమయంలో నేను ఒక జిల్లా అధికారిగా సిద్దిపేట జిల్లాకు R&B శాఖకు అధికారిగా పనిచేస్తున్న క్రమాన్ని మీకు అందరికీ తెలుసు. ఆ క్రమంలో హరీష్ రావు గారితో, కలెక్టర్ వెంకటరామరెడ్డి గారితో సన్నిహితంగా వండుకుంటూ వారిని అడిగి మెప్పించి అనేక సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే IOC బిల్డింగ్ దుబ్బాకకు హుస్నాబాద్కు 17 కోట్లు ఇస్తుంటే నా చేర్యాలు కూడా కావాలి సార్ అని చెప్పి 17 కోట్లతోటి IOC బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా కాన్స్టిట్యున్సీలో ఒక ట్యాంక్ పాయింట్ డెవలప్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించినప్పుడు, సార్ మా చేర్యా కూడా కాన్స్టిట్యున్సీ కదా సార్, ప్లీజ్ సార్ నాకు కూడా ఇవ్వండి సార్ అని మెప్పించి, హరీష్ రావు గారిని మెప్పించి సుందరీకరణ కోసం 2.96 crores తోటి సుందరీకరణ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒకటే రోజు వచ్చినాయి కాదు, రోజువారీగా చర్చలోకి వచ్చినప్పుడు సార్ నా చేర్యాలలో కూడా RTA ఆఫీస్ కావాలంటే ఎవరి ప్రోద్బలం లేకుండా సార్ని మెప్పించి చేర్యాల RTA ఆఫీసు బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని ఇవాళ అందరూ కూడా అనుభవిస్తున్నందుకు నేను నిజంగా ఆనాడు పనిచేసిన కలెక్టర్ గారు కానీ హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బస్టాండ్ ఎక్స్టెన్షన్ 1 కోటి రూపాయలతోటి శాంక్షన్ చేయడం కానీ, హై స్కూల్ విషయంలో 1 కోటి రూపాయలు బిల్డింగ్ చేస్తే వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఉంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తుండ్రో అవన్నీ కూడా నా చేర్యాల పట్టణానికి తేవడానికి కోసం కృషి చేసిన. మన నియోజకవర్గం తరలిపోయినప్పుడే మన చేర్యాలలో ఉన్న కార్యాలన్నీ తరలిపోయాయి, అది అందరూ మీకు తెలిసినదే. కానీ హరీష్ రావు గారితో డిగ్రీ కాలేజీలో సమావేశం ఏర్పాటు చేసి ఒకటే రోజు ఒకటే కలంపోటుతో చేర్యాలలో అగ్రికల్చర్ AD ఆఫీస్ కానీ, RWS సబ్ డివిజన్ కానీ
ఇరిగేషన్ సబ్డివిజన్ కానీ 3 ఆఫీసులు అక్కడున్న అరగంటలో తీసుకొచ్చినందుకు నిజంగా నేను వారికి రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాను. నా ఎదుగుదలను సహించలేక, నా అభివృద్ధి కాంక్షను సహించలేక కొంతమంది కావాలని నా పీరియడ్తో సంబంధం లేని విషయాలను నాపై రుద్ది నాకు చెడు పేరుది మచ్చ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా గమనించండి, మా పీరియడ్ 2013 నుంచి 2018 వరకు మాత్రమే. మా పీరియడ్ తర్వాత ఏం జరిగినా దానికి మేము బాధ్యులం కాము. ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎక్కడ కూడా తావు లేకుండా మన చేర్యాల పట్టణాన్ని అందరూ మెచ్చే విధంగా మీరు నాకు సపోర్ట్ చేశారు. నేను దానికి అనుగుణంగా పనిచేశాను. విఘ్నులైన నా చేర్యాల ప్రజలు ఆలోచిస్తారని, మంచికి స్థానం ఇచ్చే స్వభావం ఉన్న ప్రజలు కాబట్టి, శాంతి కాముకులు కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మొత్తానికి ప్రతి క్షణం ప్రతిరోజు 6వ వార్డు ప్రజల కోసమే అంకితమవుతానంటున్నటువంటి ముత్యాల అరుణ బాలనరసయ్య గారు, మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో మరి కేవలం హామీలకే పరిమితమైంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే తాము అభివృద్ధి దిశ పయనిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ప్రస్తుతం చేర్యాల మండల కేంద్రంలోని 6వ వార్డు నుంచి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజుతో సలీం, SSC న్యూస్, చేర్యాల నుండి.